గడిచిన 4 మాసాల్లో ఏ విషయంలోనైనా నువ్వు సిగ్గుపడ్డావా? ఒకవేళ ఏ విషయంలోనైనా నీ కుటుంబంలో జరిగిన కొన్ని పరిస్థితులను బట్టి తలదించుకొని కుటుంబంలో ఏం జరిగిందో నలుగురికి చెప్పుకోలేక సిగ్గుతో అవమానంతో ఎక్కడైనా గడిచిన దినాల్లో నువ్వు తలదించుకొని ఒకవేళ బ్రతుకుతూ వచ్చావా? యేసు నామం పేరిట రాగల మే మాసం నుండి నీవెన్నడూ సిగ్గుపడకుండా ఎక్కడైతే తలదించుకున్నావో అక్కడే దేవుడు నీ తల పైకెత్తునుగాక. మీ అబ్బాయి వయసు 29 సంవత్సరాలట్టుగా ఏం చేస్తున్నాడు అబ్బాయి? ఉద్యోగం రాకపోవటాన్ని బట్టి, ఉద్యోగం రాలేదు అని చెప్పుకోవటానికి అవమానమై సిగ్గాయి. మీ అమ్మాయి వయసు 30 సంవత్సరాలట్టు కదా. ఇంకా ఇలాంటి కొన్ని మాటలు వింటూ ఎక్కడైతే సిగ్గుతో నువ్వు తలదించుకున్నావో యేసు నామం పేరిట అదే విషయంలో రాగల మాసం దేవుడు నీ తల పైకెత్తునుగాక. ఒకవేళ ఇంతకాలం ఎవరెవరో సహాయం చేస్తారని ఎవరెవరి దగ్గర నువ్వు కనిపెట్టావేమో. నా బంధువులు ఆదుకుంటారు, నా మేనల్లుడు ఆదుకుంటాడు, మేనమామ ఆదుకుంటాడు, బావ ఆదుకుంటాడు. ఒకవేళ వాళ్ళందరి వైపు చూసి చూసి బ్రతుకులో సిగ్గుపడ్డావేమో. దావీదంటాడు, అయ్యా నీ కొరకు కనిపెట్టుకొని వారిలో ఎవ్వడు సిగ్గునందడు. హల్లెలూయా. ఎస్, నా దేవుని కొరకు నేను కనిపెడుతున్నా. నన్ను కనికరించే రోజు వస్తుంది, నా పట్ల దయ చూపే రోజు వస్తుంది, నా తల పైకెత్తే రోజు వస్తుంది, నా కన్నీళ్లు తుడిచే రోజు ఒకటి వస్తుంది, నోటి నిండా నవ్వు పుట్టించే రోజు ఒకటి వస్తుంది. ఈరోజు ఏ గుండెల నిండా ఏడ్పు పెట్టుకున్నాను, ఇదే హృదయం నిండా సంతోషాన్ని పెట్టుకొని నాట్యమాడే దినాలు దేవుడు నాకు ఇస్తాడు. ప్రపంచంలో యేసు కొరకు కనిపెట్టిన వాడు ఎప్పుడు ఎక్కడ ఎన్నడ వాళ్ళు సిగ్గుపడరు. ఇక మీదట నీవెన్నటికీ సిగ్గుపడకుందువుగాక.